ఇతలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలు విన్నమూలని వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటుంది మాతరం. చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని విన్నమూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటుంది మాతరం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగాధికారం అందుకొనిరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా. బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటుంది మాతరం. చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని విన్నమూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. పొరుగువారి చొరబాట్లు మన తమ్ముల ఆగజాలు దోపిడీలు హింసలకే అంతం లేదా. మతవాదులు ఉన్మాదులు మారని పెడధోరణీలు దానవత్వ పోకడ ప్రమాదమే కదా. సమస్యలెన్ని ఉన్నగాని సాధనమొకటే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటుంది మాతరం. చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని విన్నమూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటుంది మాతరం. ఎన్నాళ్ళీ వేదన ఎన్నాళ్ళీ రోధన తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. వీరవ్రత సారథివై విశ్వశాంతి వారధివై విద్రోహుల గుండె చీర్చు చంద్రపిడగువై విజయ శంఖమెత్తి పాడు నమోతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటుంది మాతరం. చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని విన్నమూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటుంది మాతరం. సమాచార భారతి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో సంఘానికి సంబంధించినటువంటి విషయాలు మనం వింటున్నాం. అట్లాగే ఈ సందర్భంగా మన తెలుగు ప్రాంతాలు అంటే ఆంధ్ర అట్లాగే తెలంగాణ ఈ రెండు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ పని ఎట్లా ప్రారంభమైంది, ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది,
ఎట్లా విస్తరించింది, ఇట్లాంటి విషయాలని తెలియజేస్తూ ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకమే తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ అనే పేరుతో ఈ పుస్తకం వచ్చింది. అట్లాగే ఇంకొక పుస్తకం కూడా రాబోతుంది. కొద్ది నెలల్లో రెండో పుస్తకం కూడా వస్తుంది. ఎందుకోసం అంటే ఈ పుస్తకంలో 1940వ సంవత్సరం నుంచి 1980వ సంవత్సరం వరకు ఈ రెండు ప్రాంతాలలో, ఇప్పుడున్నటువంటి రెండు ప్రాంతాలలో పని ఎట్లా జరిగింది అనేటువంటి విషయాల గురించి యొక్క వివరణ మనకి ఈ పుస్తకంలో ఉంది. 1980 నుంచి ఈ 2025 సంవత్సరం, ఇప్పుడు సంఘ శతాబ్ది కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ సమయం వరకు విషయాలని అందించేందుకు మనకు రెండో పుస్తకం వస్తుంది. సంఘము ఎందుకోసం ప్రారంభమైంది కొన్ని వివరాలు చెప్పారు. సంఘం ప్రారంభించేందుకు పరమ పూజ్య డాక్టర్జీ దానికంటే ముందు విప్లవ సంస్థలో పనిచేశారు. అనుశీలన సమితి అని ఒక సంస్థ ఉండేది కలకత్తా కేంద్రంగా. ఆ అనుశీలన సమితి సంస్థ యొక్క పని ఏంటంటే దేశంలో విప్లవ కార్యకలాపాలని సమన్వయం చేసేటువంటి సంస్థ అది. ఆ సంస్థలో పనిచేశారు. ఆ పనిచేస్తూ కలకత్తాలో డాక్టర్ కోర్స్ చదువుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాగపూర్లో దేశ స్వతంత్రం కోసం జరుగుతున్నటువంటి పోరాటానికి ఒక వేదిక అప్పుడు కాంగ్రెస్, ఇవాళ ఒక రాజకీయ పార్టీ అని ఒక వేదిక. అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న సంస్థలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా స్వతంత్ర పోరాటం కాంగ్రెస్ వేదిక నుంచి పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళు. పరమ పూజ్య డాక్టర్జీ ఆ కాంగ్రెస్ సంస్థలో కూడా పనిచేశారు. అంతేకాదు హిందూ మహాసభ అని ఇంకొక సంస్థ కూడా ప్రారంభమైంది, దాంట్లో కూడా పనిచేశారు. అనేక విషయాలు అధ్యయనం చేశారు. వారికి దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాలు ఆధారంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ప్రారంభించబడింది. అందులో మొదటి విషయం ఏంటంటే భారత్ అనేటువంటిది ఒక దేశం కాదు, భారత్ అనేటువంటిది ఒక ఉపఖండము. నేను 9వ తరగతి చదివేటప్పుడు సోషల్ స్టడీస్లో భారత ఉపఖండము అనేటువంటి పేరుతో నాకు ఒక పాఠం ఉండేది. నాకు అప్పుడు తెలియదు. డిగ్రీకి పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది ఉపఖండం అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఇది ఒక దేశం కదా అని అప్పుడు అర్థమైంది. అంటే భారత్ ఒక ఉపఖండము అంటే ఇక్కడ అనేక దేశాలు ఉన్నాయి అనేటువంటి సిద్ధాంతీకరించారు బ్రిటిష్ వాళ్ళు. ఆర్యులు దండయాత్ర చేశారు, గ్రీకులు చేశారు, హునులు చేశారు, కుషాణులు చేశారు. ఇట్లా అనేక పరంపర జాతులు దాడి చేసి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ దేశం ఏదైతుందో ఇది ఎవరికీ చెందింది కాదు అనేటువంటి మాట మాట్లాడారు. కమ్యూనిస్టులు ఐరోపా ఖండంలో ఒక జాతి అంటే ఒక నిర్వచనం ఉంది. ఐరోపా ఖండం ఈరోజు కూడా ఆ నిర్వచనం ఆధారంగానే ఐరోపా ఖండంలో జాతి గురించి, దేశం గురించి మాట్లాడుతుంటారు. ఆ జాతి అంటే ఎట్లా ఉండాలంటే దానికి ఒక భాష ఉండాలి, దానికి ఒక మతం ఉండాలి, దానికి ఒక భూభాగం ఉండాలి. ఇంగ్లాండ్ ఇంగ్లీష్ భాష, క్రైస్తవం వాళ్ళ మతం, వాళ్ళ భూమి ఇంగ్లాండ్. ఇట్లా ఐరోపా ఖండం మొత్తం కూడా చిన్న చిన్న దేశాలుగా ముక్కలు ముక్కలు అయిపోయింది ఈ జాతీయ సిద్ధాంతం ఆధారంగా. కాబట్టి కమ్యూనిస్టులు అనుకుంటుంటారు భారతదేశం అంటే ఇక్కడ 16 రకాల జాతీయ భాషలు ఉన్నాయి, కాబట్టి ఈ దేశం అనేటువంటిది ఏదైతే ఉందో 16 జాతులు ఉన్నటువంటి దేశం అని చెప్పి వాడు మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకే డాక్టర్జీ అన్నారు ఇది వేల సంవత్సరాల నుంచి ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి.
ఈ విషయాన్ని విస్మరణకు గురైపోతుంది హిందూ సమాజము. ఇది గుర్తించాలి. కాబట్టి ఇది ఒకే దేశం ఒకే జాతి అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయాలి అని నిర్ణయించుకున్నారు. రెండో విషయం చూస్తే, మనము మన సంస్కృతి మన ధర్మానికి హిందూ అనే పేరు మనం పెట్టాము. హిందూ ధర్మము హిందూ సంస్కృతి అనే పేరు మనం పెట్టాము. అయితే ఈ హిందూ అనేటువంటిది, హిందుత్వం అనేటువంటిది ఒక మతం లాంటిది అనేటువంటి ప్రచారం ఎంత గాఢంగా చేశారంటే, ఎంత లోతుగా చేశారంటే, ఈ రోజు కూడా హిందూ మతము అనే విషయాన్ని మాట్లాడేటువంటి వాడు మన కళ్ళ ముందు అనేక మంది కనపడుతుంటారు. కానీ హిందూ అనేది ఒక జాతి, హిందూ అనేది మతం కాదు. క్రైస్తవం, ఇస్లాం మతం. క్రైస్తవం, ఇస్లాం మతాల సరసన హిందూ అనేటువంటిది కూడా చేర్చి హిందూ మతము అనేటువంటి పేరుతో ప్రచారం చేస్తూ 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 అది మన రక్తంలో జీర్ణించుకుపోయి చేశారు. ఇవాళ అనేక మంది మాట్లాడుతూ హిందూ మతము అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటుంటారు, మనం వింటుంటాం. కాబట్టి డాక్టర్జీ అనుకున్నారు, హిందూ అనేటువంటిది మతం కాదు, ఇది ఒక జాతి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు మనం తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. మూడో విషయం చూస్తే, ఆ రోజుల్లో ఈ దేశాన్ని బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ పరిపాలన చేస్తుంది. ఆ బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ ఏ రకంగా భారతదేశంలో నిర్మాణం అయింది అంటే, భవిష్యత్తులో అంటే బ్రిటిష్ వాడు ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ దేశం ఎటువంటి పరిపాలనలో ఉండాలి అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉండాలి అనేటువంటి పద్ధతిలో అన్ని వ్యవస్థలని స్థిరీకరించారు బ్రిటిష్ వాళ్ళు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఎన్నికలు, రాజకీయాలు ఇవన్నీ ఉంటుంటాయి. సంఘం అంటే రాజకీయ నాయకులకు చాలా అసహనం ఉంటుంది. ఎందుకు? సంఘం ఒక శక్తిగా ఉంది, వాళ్ళ రాజకీయాలకి ఈ శక్తి ఉపయోగపడదనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి సంఘాన్ని వ్యతిరేకించాలి అనేటువంటిది ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా సంఘాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. మన రాష్ట్రాల్లో ఉండేటువంటి చీఫ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతుంటారో మనం చూస్తున్నాం. మన చీఫ్ మినిస్టర్ గారు అనేక మంది అనేక రకంగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో మనం చూస్తున్నాం. కాబట్టి సంఘము, దేశము రాజకీయాలకి అతీతంగా ఒక శక్తివంతంగా ఉన్నప్పుడే ఈ దేశం స్థిరంగా నిలబడి ఉంటుందని చెప్పి డాక్టర్ జీ అనుకున్నారు. కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయాలకి అతీతంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి అని చెప్పి డాక్టర్ జీ నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ముక్కలు చెక్కలేనటువంటి సమాజం ఏదైతుందో, సామాజికంగా అనేక రకాల సమస్యలు ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమాజాన్ని సంఘటితం చేయాలని అనుకున్నారు. తద్వారా ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా, ఒక వైభవశాలి అయినటువంటి దేశంగా నిర్మాణం చేయాలని చెప్పి వారు సంకల్పించుకున్నారు. దాని కారణంగా వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభం చేశారు. సంఘం యొక్క ప్రార్థనలో ప్రార్థన మొదటి లైన్ నమస్తే సదావత్సలే మాతృభూమే అని మనం చెప్తూ ఉంటాం. అంటే వాత్సల్యపూర్ణమైనటువంటి ఓ మాతృభూమి, మాకు జన్మనిచ్చినటువంటి ఒక మాతృభూమి, నీకు నమస్కారం చేస్తున్నాను, ఎల్లప్పుడూ కూడా నమస్కారం చేస్తాను అని మనం ప్రార్థన ప్రారంభం చేస్తాం. చివరికి భారత్ మాతాకి జై అంటాం. అంటే ఈ దేశం పేరేంటి? భారతదేశం. వేల సంవత్సరాల నుంచి ఈ దేశానికి భారతదేశం అనేటువంటి పేరుంది. కాబట్టి మన తల్లి ఎవరు అంటే భారత్ మాత. ఈ విషయాన్ని మనము అధర్వణ వేదంలో భూమి సూక్తం అని ఒకటి ఉంది. మాత భూమి
పుత్రోహం పృథివ్యాహ అని చెప్పబడింది భూమి సూక్తంలో. అంటే ఈ భూమి నా తల్లి, నేను ఆమెకు పుత్రుడను. అంటే మనకి మాతాపుత్ర సంబంధం ఉంది, వేల సంవత్సరాల నుంచి ఉంది. ఆధునిక కాలంలో దానికి నూతన వ్యాఖ్యానం చేశారు బంకిం చంద్ర చటర్జీ. వందే మాతరం అని చెప్పారు. వందే మాతరం ఒక రణ నినాదం. వందే మాతరం ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రజలని కదిలించింది. ఎట్లా కదిలించిందంటే స్వతంత్ర పోరాటం కోసం అనేక మంది అనేక రకాల విషయాలు చెప్తున్నప్పటికి కూడా వందే మాతరం అనేటువంటి నినాదం ఏదైతుందో ఉరికంబాన్ని ఎక్కించేందుకు కూడా సిద్ధం చేసింది. స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధం చేసింది. అంటే ఆ వందే మాతరం అనేటువంటిది భూమి సూక్తం యొక్క ఆధునిక వ్యాఖ్యానం. కాబట్టి ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను అనేటువంటిదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క మౌలిక సిద్ధాంతం అనేటువంటి విషయాన్ని డాక్టర్ దేశంలో ప్రజలందరికీ తెలియజేశారు, చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు గౌరశంకర్ గారు, రాజగోపాల్ ఇద్దరు కూడా చెప్పారు. సంఘం యొక్క శాఖ 1925వ సంవత్సరం సెప్టెంబర్ 27 విజయదశమి పండుగ రోజున ప్రారంభమైంది లాంఛనంగా. దానికి అప్పుడు పేరు పెట్టలేదు, ఏం పేరు పెట్టలేదు. డాక్టర్ జీ కొద్దిమంది తనకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, ఆ సంఖ్య చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ సమావేశంలో డాక్టర్ జీ చెప్పారు, ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అని చెప్పారు. అయితే ఇంతకుముందు చెప్పారు, సంఘానికి ఆధారం ఏంటి అంటే శాఖ. ఇప్పుడు ఎక్కడైనా సంఘం ఉంది అని చెప్పాలంటే అక్కడ శాఖ ఉంటే సంఘం ఉందని చెప్తాం. అక్కడ సంఘంలో పెద్ద బాధ్యత ఉన్న కార్యకర్త అక్కడ ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ సంఘం ఉంది అని చెప్పాం. ఎక్కడ సంఘం ఉంటుందంటే శాఖ ఉంటే అక్కడ సంఘం ఉన్నట్టు లెక్క. కాబట్టి సంఘం యొక్క విస్తరణ కొలబద్ద ఏంటి అంటే శాఖ. కాబట్టి ఇంకా చెప్పారు మీరు, ఇవాళ దేశంలో ఇన్ని స్థలాలలో 83,000 పైగా శాఖలు ఉన్నాయి. అంటే 83,000 శాఖలు ఉన్నాయంటే దేశంలో ఇంత ప్రదేశంలో మనం విస్తరించామని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అటువంటి దైనందిన శాఖ 1926వ సంవత్సరం మే మాసంలో ప్రారంభం. కాబట్టి సంఘాన్ని అర్థం చేసుకోవాలి అంటే శాఖకి వస్తేనే సంఘం అర్థమవుతుంది, శాఖ కార్యక్రమంలో పాల్గొంటేనే సంఘం అర్థమవుతుంది. పైన అర్థం కావటం లేదు, సంఘం అర్థం కావటం లేదు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఒక సులభమైనటువంటి ఒక గంట సేపు శాఖ అనేటువంటి పేరుతో ఇవాళ ఒక వ్యవస్థని నిర్మాణం చేసింది. అఖిల భారత స్థాయి నుంచి కింద మండల నగర స్థాయి, మండల బస్తీ స్థాయి వరకు కార్యకర్తల వ్యవస్థ నిర్మాణం చేసింది. బహుశా నేను అనుకుంటున్నాను, ఈ దేశ చరిత్రలో 1000 సంవత్సరాల కాలఖండంలో ఒక వ్యవస్థ కింద మండల నుంచి దేశం మొత్తానికి ఒక పటిష్టమైనటువంటి కార్యకర్తల వ్యవస్థ నిర్మాణం అయింది అంటే ఇప్పుడే అయింది అని చెప్పచ్చు. కాబట్టి డాక్టర్కి సంఘాన్ని ప్రారంభం చేసేందుకు మూల కారణాలు ఇవి. సంఘం యొక్క మూల సిద్ధాంతం ఈ భూమి నా తల్లి, నేను ఆమెకు పుత్రుడను. కాబట్టి తల్లికి సేవ చేయడం అనేటువంటిది మన కర్తవ్యం అనేటువంటి విషయాన్ని డాక్టర్ జీ ఇవాళ దేశం మొత్తం కూడా తీసుకెళ్ళగలిగారు. కాబట్టి సంఘం ఈ రకమైన పద్ధతిలో ఎదుగుతూ ఇవాళ దేశంలో సంఘము సమాజానికి సంబంధించిన అన్ని రంగాల్లో కూడా సంఘం ప్రవేశించి పనిచేస్తుంది. అది ఏ రంగమైనా కావచ్చు. 35 జాతీయ సంస్థలు ఉన్నాయి, వివిధ క్షేత్రాలు అని
సంఘంలో వాటిని మనం పిలుస్తూ ఉంటాం. ఇవి అన్నీ కూడా ఈ రోజున దేశంలో నెంబర్ 1 పొజిషన్లో కావచ్చు, ఏకైక స్థానం కావచ్చు. ఈ రకమైన పద్ధతిలో ఆ సంస్థలు అన్నీ కూడా ఇవాళ దేశం మొత్తంలో పనిచేస్తూ సమాజాన్ని రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక శక్తిని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోయేందుకు కావలసినటువంటి పనులన్నీ కూడా వివిధ క్షేత్రాల ద్వారా జరుగుతున్నాయి. ఇంతకుముందు చెప్పారు పంచ పరివర్తన. సంఘంలో గతిజనం పదం ఉంది. భారతదేశం 6.5 లక్షల గ్రామాలున్న దేశం. ఇప్పుడు 7 లక్షల ఉండొచ్చు బహుశా, మనకు తెలియదు. ఈ దేశం పరమ వైభవ స్థితికి పోవాలంటే గ్రామం బాగుపడాలి, గ్రామం శక్తివంతం కావాలి, గ్రామం స్వయం సమృద్ధి కావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. ఇప్పుడున్న సైన్స్, టెక్నాలజీ ఇట్లాంటి విషయాలు ఈ 7 లక్షల గ్రామాలని స్వయం సమృద్ధి చేయటంలో ఏ రకమైనటువంటి పాత్రని అవి పోషించగలుగుతాయి, ఎంత మేరకు అది సాధ్యమవుతుంది. కాబట్టి పరంపరాగతంగా మన గ్రామాలు ఏవైతున్నాయో వేటి ఆధారంగా ఆ గ్రామాలు నిలబడి ఉన్నాయో, ఈ రోజు కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామాలు నిలబడి ఉన్నాయో, ఆ పనులను సమాజంలో మళ్ళీ తిరిగి మనం జాగృతం చేయాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. దానికోసము రాబోయేటువంటి 25 సంవత్సరాల పాటు, అంటే సంఘం ప్రారంభించి 125 సంవత్సరాలు అయ్యే నాటికి ఈ దేశంలో ఉండేటువంటి లక్షల గ్రామాలలో ఈ రకమైనటువంటి ఒక గ్రామీణ వ్యవస్థను శక్తివంతం చేయాలని చెప్పి సంఘం సంకల్పించుకుంది. ఆ సంకల్పంతోనే ఇవాళ ఆ విషయాలను ప్రజలకి తెలియజేసేందుకు సంఘ శతాబ్ది సందర్భంగా వాటికి పంచ పరివర్తన అనే పేరు పెట్టి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సంఘం ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితిని సాధించగలుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం సంఘ స్వయం సేవకులకే కాదు, ఇవాళ దేశంలో ఉండేటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులందరికీ కూడా కలుగుతుంది. అంటే ఇట్లా పని చేసుకుంటూ సంఘం వస్తుంది. కాబట్టి ఇవాళ సంఘం శతాబ్ది సందర్భంగా సంఘానికి సంబంధించిన విషయాల గురించి ఏం చెప్పుకోవట్లేదు. సమాజంలో జరగవలసినటువంటి మార్పుల గురించి, మనం చేయాల్సిన పనుల గురించి ఇవాళ ప్రజలని జాగృతం చేసేందుకే సంఘ శతాబ్దిలో కార్యక్రమాల యొక్క రచన చేయబడింది. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పాను, తెలుగు ప్రాంతాలలో RSS అనేటువంటి పుస్తకం యొక్క పరిచయం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి 1940వ సంవత్సరం ఒక కీలక మలుపు తిప్పినటువంటి సంవత్సరం. కీలక మలుపు తిప్పింది ఆ సంవత్సరం. అందులో ఒకటి, ఇంతకుముందు రాజగోపాల్ చెప్పాడు, సంఘ శిక్షావర్గ 3వ వర్షకి దేశంలో అప్పుడు ఉండేటువంటి ప్రావిన్సీస్ ఏవైతున్నాయో ఆ ప్రావిన్సీస్, అన్ని ప్రావిన్సీస్ నుంచి ఒకటి కావచ్చు, ఇద్దరు కావచ్చు, మొత్తానికైతే అన్ని ప్రావిన్సీస్ నుంచి ఆ శిక్షావర్గంలో పాల్గొన్నారు. 1925 నుంచి 40 వరకు డాక్టర్జీ పని చేస్తూ 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 శరీరం ఏ రకంగా కృషించిపోయింది. డాక్టర్జీ చివరి దశ 1940 సంవత్సరం. డాక్టర్జీ శిక్షావర్గంలో పాల్గొనలేకపోయారు ఆరోగ్యం కారణంగా, అనారోగ్యం కారణంగా. కానీ వచ్చిన వాళ్ళతో 10 నిమిషాలైనా నేను మాట్లాడాలి అని చెప్పి వారు అనుకుని పట్టుబడితే చివరికి డాక్టర్లు కూడా ఒప్పుకున్నారు, పెద్దలు కూడా, సంఘం పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఒక 10 నిమిషాలు వారితో మాట్లాడించారు.
మాట్లాడుతూ ఒక మాట అన్నారు, హిందూ రాష్ట్రం యొక్క ఒక సూక్ష్మ రూపాన్ని నేను ఈరోజు చూస్తున్నాను అని చెప్పారు. డాక్టర్ జీ జూన్ మాసంలో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అదే సంవత్సరంలో దేశం మొత్తంలో సంఘ పని వ్యాప్తి కోసం విస్తారకులుగా ప్రచారకులుగా రావాలని పిలిపిస్తే అనేక మంది వచ్చారు. ఆ సమయంలో దేశం మొత్తంలో అన్ని ప్రావిన్సెస్కి ఆ ప్రచారకుల్ని పంపించడం జరిగింది. 1940వ సంవత్సరం అట్లా దేశం మొత్తం వచ్చినటువంటి విస్తారకులు మన విజయవాడకి కూడా వచ్చారు. ఒక విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రాంతం, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రాంతం ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ కాబట్టి రకరకాల పనులు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కాబట్టి 1940వ సంవత్సరం ఏదైతుందో ఆ 40వ సంవత్సరం ఆ నాగపూర్ నుంచి ఒక ప్రచారకుని అట్లాగే ఒక విద్యార్థిని, ఇంటర్మీడియట్ చదువుకోవాలా విద్యార్థి, ఆ ఇద్దరిని ఒక ప్రచారకుని జూన్ 1940వ సంవత్సరం జూన్ 20వ తేదీ నాడు నాగపూర్లో వాళ్ళు బయలుదేరి జూన్ 21 విజయవాడ చేరుతున్నారు. విజయవాడలో వాళ్ళకి ఎవరు పరిచయం లేదు. అయితే వాళ్ళు బయలుదేరేటప్పుడు వాళ్ళకి ఒక పరిచయ పత్రం ఇచ్చారు. నాగపూర్లో LLB చదువుకున్నటువంటి ఒక కార్యకర్త, ఒక స్వయం సేవకు అక్కడ ఆయనకి ఈ ఇద్దరిని పరిచయం చేస్తూ సంఘ పని ప్రారంభం చేసేందుకు వచ్చారని చెప్పి పరిచయం చేస్తూ ఆ అడ్వకేట్కి ఒక లెటర్ పంపించారు. వాడు అక్కడికి పోయినప్పుడు ఆయన వేరే పనుల మీద బయటకి ఎక్కడో వెళ్ళారు. వాళ్ళ ఇంటిలోనే వారు వచ్చే వరకు ఉన్నారు. దాని తర్వాత వారు వచ్చిన తర్వాత వారికి వేరే ఒక కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడ సంఘ పని ప్రారంభం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. 1940వ సంవత్సరం సెప్టెంబర్ అనుకుంటా జూన్లో వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మొదటి సంఘ శాఖని ప్రారంభం చేశారు. ఆ 1940 సెప్టెంబర్ 11న 1940వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నాడు విజయవాడలో మొట్టమొదట సంఘ శాఖ ప్రారంభమైంది. ఈ పుస్తకంలో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏ రకమైనటువంటి పద్ధతిలో శాఖ యొక్క విస్తరణ జరిగింది అనేటువంటి విషయాలు దీంట్లో చాలా వివరంగా చెప్పబడింది. ఈ పుస్తకంలో ప్రముఖంగా ఆ రోజుల్లో ప్రముఖంగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఈ పుస్తకంలో మనకి కనపడతాయి. 40వ సంవత్సరంలో అక్కడ సంఘం ప్రారంభమైతే సుమారు 5 లేక 6 సంవత్సరాల కాలఖండంలోనే స్వయం శక్తితో, అంటే స్థానికులైనటువంటి కార్యకర్తలు, స్థానికులైనటువంటి ప్రచారకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు క్రమంగా రావడం ప్రారంభమైంది. కార్యకర్తల యొక్క నిర్మాణం ప్రారంభమైంది. కార్యకర్తల యొక్క వ్యవస్థ నిర్మాణం ప్రారంభమైంది. అట్లా 1948వ సంవత్సరం వరకు
ఆంధ్ర ప్రాంతంలో సంఘము ఒక తిరుగులేనటువంటి ఒక శక్తిగా నిలబడుతుంది. మన దేశం యొక్క దురదృష్టం 1948 సంవత్సరం జనవరి 30వ తేదీ నాడు ఢిల్లీలో గాంధీజీ హత్య జరిగింది. అదే 1948 సంవత్సరం 48 జనవరి 31 ఫిబ్రవరి 1వ తేదీ ఈ 2 రోజులు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తరుణ స్వయం సేవకుల యొక్క శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు వాళ్ళ అంచనా ప్రకారము 4 నుంచి 5 వేల మంది స్వయం సేవకులు ఆ శిబిరంలో పాల్గొనాలి. జనవరి 30వ తేదీ గాంధీజీ హత్య జరిగిన తర్వాత ఆ శిబిరానికి పరమపూజనీయ శ్రీ గురూజీ సరసంఘచాలకైనటువంటి పరమపూజ శ్రీ గురూజీ రావాలి. వారు చెన్నై నుంచి విజయవాడకి రావాలి. చెన్నైలో ఉన్నప్పుడే వారికి సమాచారం అందింది. వెంటనే వారు మన కార్యకర్తలందరికీ కూడా సమాచారం అందించేశారు. ఏమనంటే శిబిరాన్ని రద్దు చేయమని. అప్పటికే సుమారు 1000 మంది పైగా అక్కడ స్వయంసేవకులు చేరుకున్నారు. గాంధీజీ హత్య చేసినటువంటి నాథూరాం గాడ్సే ఎవరైతే ఉన్నాడో అతనికి ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉంది, ఆర్ఎస్ఎస్ గాంధీజీని చంపేసింది అని దుష్ప్రచారం ఆ రోజు నుంచే ప్రారంభమైంది. దాని కారణంగా ఈ శిబిరంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి 1000 మంది స్వయంసేవకుల మీద దాడులు చేసేందుకు విజయవాడలో కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు. స్వయంసేవకులు ఆ దాడులు తిప్పికొట్టారు. కార్యకర్తలు అందరూ కూడా వచ్చినటువంటి స్వయంసేవకులందరినీ క్షేమంగా వాళ్ళ ఊర్లకి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పుస్తకంలో మనకు కనపడుతుంది మొదటి సంఘం మీద విధించినటువంటి నిషేధం ఏదైతుందో ఆ నిషేధంలో ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతిలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు, జైలు శిక్ష అనుభవించారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో కనబడుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు సంఘం అంటే శాఖ నిర్వహించేందుకు కార్యకర్తలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానికోసము శిక్షా వర్గం కూడా ప్రారంభమైనవి. అట్లాగే స్వయం సేవకులకి సంవత్సరంలో ఒకసారి శిబిరాలు కూడా జరుగుతుండేవి. శిబిరాలు, శిక్షా వర్గాలు, సాంఘికులు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ సంఘ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. ఆ రకమైనటువంటి శిక్షా వర్గాలు ప్రాంతంలో ప్రారంభం కావడం కూడా ప్రారంభమైంది. అప్పటికే 48వ సంవత్సరం ఆంధ్ర ప్రాంతంలో సంఘం కలిగి చాలా పెద్ద ఆఘాతం ఏంటంటే గాంధీజీ హత్య సందర్భంగా విధించినటువంటి నిషేధం. ఆ సమయంలో తెలంగాణ పరిస్థితి ఏంటి? ఆ సమయంలో తెలంగాణ చరిత్ర కనుక మనం చూస్తే 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. తెలంగాణ అంటే దానికి గుర్తింపు కాకతీయ సామ్రాజ్యమే. కాకతీయ సామ్రాజ్యం నుంచే ఈ ప్రదేశానికి తెలంగాణ అనేటువంటి ఒక పేరు వచ్చింది. 1323 సంవత్సరం కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోతే తెలంగాణ 625 సంవత్సరాల పాటు ముస్లిం పరిపాలనలో, ముస్లిం యొక్క కర్కశ పాలనలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంది. మతం మార్పులు కావచ్చు, దాడులు కావచ్చు, చంపటం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా 625 సంవత్సరాలు, 1, 2 కాదు, 625 సంవత్సరాలు ఇస్లామిక్ పద ఘట్టనల కింద నలిగిపోయింది తెలంగాణ. అయితే తెలంగాణ అదృష్టం ఏంటంటే నైజాం కాలంలో స్వతంత్రం వచ్చేందుకు 2-3 సంవత్సరాల 4-5 సంవత్సరాల ముందు నుంచి తెలంగాణలో అప్పుడే 1850
1885లో ప్రారంభమైనటువంటి 1885లో ప్రారంభమైనటువంటి ఆర్య సమాజ్ ఏదైతే ఉందో తెలంగాణలో ప్రవేశించి పనిచేయడం ప్రారంభించింది. తెలంగాణలో మన ధర్మం, మన సంస్కృతిని కాపాడేందుకు, హిందువులని కాపాడేందుకు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది. 1875 సంవత్సరంలో ఆర్య సమాజ్ ప్రారంభమైంది. ప్రారంభమైన 2-3 సంవత్సరాలకే హైదరాబాద్ స్టేట్ కి ఆర్య సమాజ్ వచ్చేసింది. ఇక్కడ స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభించింది. ఆంధ్రలో సంఘం 40లో ప్రారంభమైతే 48లో తెలంగాణకి స్వతంత్రం వచ్చింది. 49-50 నుంచి సంఘం తెలంగాణలో పనిచేయడం ప్రారంభం చేసింది. దానికంటే ముందు నైజాం కాలంలో 2 రకాల పరిపాలనా వ్యవస్థ ఉండేది ఇక్కడ. అందులో ఒకటి నైజాం పరిపాలనా వ్యవస్థ, రెండోది బ్రిటిష్ కంటోన్మెంట్ ఉండేది, బ్రిటిష్ యొక్క పరిపాలనా వ్యవస్థ. బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థలో వెసులుబాటు ఉండేది కాబట్టి ఆ సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు, లేకుంటే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు. అటువంటి వచ్చిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు అక్కడక్కడ శాఖలు ప్రారంభం చేశారు. కానీ 1950 నుంచి సంఘము తెలంగాణలో వ్యవస్థితంగా పనిచేయడం ప్రారంభమైంది. ఆంధ్రాలో 85 సంవత్సరాలు అయితే తెలంగాణలో 75 సంవత్సరాలు సంఘం యొక్క ప్రయాణం మనం ఈ రోజున చూస్తున్నాం. ఆంధ్రాకి లేనటువంటి సమస్యలు తెలంగాణలో చాలా ఉన్నాయి. నేను చెప్పా 625 సంవత్సరాల ముస్లిం మత ఘట్టనల కింద నలిగినటువంటి ప్రదేశం. వాళ్ళు తమ ఆధిపత్యం కోసం ఏం చేస్తున్నారో ఆ సమయంలో మనం చూశారు. ఈ సమయంలో కూడా ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సంఘానికి, సంఘ శాఖల విస్తరణకు ఆటంకం కలిగించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసింది. హైదరాబాద్ సిటీలో మత కలహాలు కూడా జరుగుతుండేవి, మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి ఇస్లామిక్ శక్తులని ఒక పక్క సంఘానికి ఇబ్బందులు కలిగిస్తుంటే, రెండో పక్క నైజాం పీరియడ్లోనే కమ్యూనిస్టు ఉద్యమం తెలంగాణలో ప్రారంభమైంది. ఆ కమ్యూనిస్టులు కూడా సంఘంని ఎదగకుండా చేయాలని చెప్పి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఇట్లా అనేక చోట్ల సంఘ శాఖల మీద దాడులు కూడా చేశారు. రెండో పక్క ఈ కమ్యూనిస్టు శక్తులు బలహీనము ఎప్పుడెప్పుడు అవుతున్నారో ఆ శూన్యాన్ని పూరించేందుకన్నట్టుగా నక్సలిజం పుట్టుకొచ్చింది. నక్సలిజం కూడా సంఘాన్ని ప్రతిబంధకంగా, సంఘాన్ని అడ్డుకునేందుకు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. అంటే ఒక పక్క ఇస్లాం, రెండో పక్క కమ్యూనిస్టులు, మూడో పక్క నక్సలిజం, నాలుగో పక్క రాజకీయాలు. కాంగ్రెస్ లో ఆ కాలంలో సోషలిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అనేక రకంగా. ఓ దగ్గర అయితే మన సంఘ శాఖకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా శాఖ ప్రారంభం చేశారు. సంఘ శాఖ నడిచేటువంటి స్థలంలో శాఖ ఎక్కడైతే నడుస్తుందో అక్కడే శాఖ స్వయం సేవకులు రావడం కంటే ముందు అక్కడికి వెళ్ళి అక్కడ శాఖ నడిపించారు పోటీగా. ఎస్ఐ వచ్చి అక్కడ నిలబడాల్సి వచ్చింది కొట్టాడుకోకుండా. అంటే ఇటువంటి తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన ప్రతిఘటనల మధ్య సంఘం తెలంగాణలో వేళ్ళు ఊనుకోవటం కాదు, ఒక పెద్ద వట వృక్షం లాగా ఇవాళ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా విస్తరించింది. 3000కి పైగా ఈరోజు శాఖలు తెలంగాణలో నడుస్తున్నాయి. అంటే ఈ 75 సంవత్సరాల కాలఖండంలో తెలంగాణ దేశం మొత్తంలో సంఘ శాఖలు బాగా నడిచేటువంటి ప్రాంతాలు 4-5 ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాలలో తెలంగాణ ఒకటిగా గడిచిన 10 సంవత్సరాల నుంచి నిలబడుతూ వచ్చింది. ఇంతకుముందు చెప్పాను నేను,
తెలంగాణలో కూడా తెలంగాణ ఇది 1956 సంవత్సరం ఆంధ్ర ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, కీలకమైన సంవత్సరం. 1956 వరకు కర్ణాటక ప్రాంత ప్రచారంగా ఉండేటువంటి యాదవరావు జోషి తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్ సంబంధించినటువంటి సంఘ పని దృష్ట్యా పర్యవేక్షిస్తుండేవారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంత ప్రచారం మన మోగేజీ తెలంగాణ సంబంధించిన పని దృష్ట్యా సహకరిస్తూ ఉండేటువంటి వారు. 1950వ సంవత్సరం వరకు అంటే 48 నుంచి 56 వరకు తెలంగాణ ఇండిపెండెంట్గా ఉంది. 1956 సంవత్సరం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నవంబర్ 1న అవతరించింది. ప్రారంభంలో కర్నూలు కొంతకాలం రాజధానిగా ఉండేది. దాని తర్వాత హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఏదైతుందో దీన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. తెలంగాణ ఆంధ్ర మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్గా ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత మనకి అప్పటి వరకు ప్రాంతానికి కేంద్రం విజయవాడ ఉండేది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి రాజధానిగా హైదరాబాద్ డిక్లేర్ అయిపోయిందో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రాజధానిగా ప్రాంత కేంద్రంగా హైదరాబాద్ అయిపోయింది. అట్లా ఆంధ్రప్రదేశ్లో వివిధ క్షేత్రాలు అన్ని క్షేత్రాలు కూడా ప్రవేశించి పనిచేయడం జరిగింది. 1956 నుంచి 1990వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్గానే సంఘ దృష్ట్యా కూడా ఒక ప్రాంతం ఉండేది. 1990వ సంవత్సరంలో సంఘము పూర్వ ఆంధ్ర, పశ్చిమ ఆంధ్ర పేరుతో 2 ప్రాంతాలుగా చేసి సంఘ పని యొక్క వికాసం కోసము చాలా పెద్ద ఎత్తున సంఘం ప్రయత్నం చేసింది. ఆ పశ్చిమ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కర్నూలు, కడప, అనంతపూర్ 3 జిల్లాలు తెలంగాణతో ఉండేవి. మిగిలినటువంటి రాయలసీమ జిల్లాలు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలిసి పూర్వ ఆంధ్రగా ఉండేది. మనందరికీ తెలుసు 2014 సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్ర 2 గవర్నమెంట్ స్టేట్స్గా వచ్చిన తర్వాత సంఘం కూడా 2 ప్రాంతాలుగా విడిపోయింది. అప్పటి వరకు ఖమ్మం 90 నుంచి ఖమ్మం పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉండేది. అప్పటి నుంచి ఖమ్మం మళ్ళీ తెలంగాణ స్టేట్ ఏర్పడింది. కాబట్టి సంఘం ఇక్కడ నక్సల్స్తో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంది. సంఘము సేవా కార్యక్రమాలు కూడా అనేకమైనటువంటి చేస్తూ ఉండేది. దివిసీమ ముప్పెన వచ్చిన సమయంలో 1000 మంది చనిపోతే అక్కడ ఆ శవాలని పూడ్చిపెట్టేందుకు, దహనం చేసేందుకు స్వయం సేవకులు అందరూ అక్కడికి వెళ్ళి ఆ పనులు చూశారు. అప్పుడే సంఘానికి అప్పుడు ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి పెద్దలు ఎవరైతున్నారో రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్, ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పి ముద్ర వేశారు. అంటే ఆ రకమైన పద్ధతిలో సమాజంలో సంఘము పనిచేసుకుంటూ వచ్చింది. ఇవాళ సంఘం దేశం మొత్తంలో కూడా శక్తివంతంగా నిలబడింది. తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కూడా సంఘం శక్తివంతంగా ఉంది. సంఘము తెలంగాణలో వేగవంతంగా విస్తరించింది. సంఘం రాబోయేటువంటి 25 సంవత్సరాలు ఇంతకుముందు ఏంటంటే చెప్పలేను పంచ పరివర్తన పేరుతో సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనాయో ఆ పనులు చేసేందుకు సంఘం అన్ని రకాలైనటువంటి వ్యవస్థలని నిర్మాణం చేసుకుంటుంది. ఆ పనులని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ పుస్తకంలో ఇటువంటి విషయాలు కొన్ని రేఖామాత్రంగా చెప్పారు, కొన్ని వివరంగా చెప్పారు, కొన్ని సంక్షిప్తంగా చెప్పారు. 2వ పుస్తకం ఏదైతే రాబోతుందో దాంట్లో
ఈ ప్రాంతాలలో 80 తర్వాత జరిగినటువంటి అనేక విషయాలు దీంట్లో రాబోతుంది. 80 తర్వాత అంటే సంఘం ప్రారంభించి 60 సంవత్సరాలు అయినటువంటి సమయం కావచ్చు, లేకుంటే డాక్టర్జీ సెట్ జయంతి కావచ్చు, దాని తర్వాత గురూజీ సెట్ జయంతి కావచ్చు, సంఘం ప్రారంభించి 75 సంవత్సరాలు కావచ్చు, సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు కావచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి పుస్తకంలో మనకి కనపడతాయి. సమాజంలో ఒక శక్తిని నిర్మాణం చేస్తుంది. సంఘము తెలంగాణ ప్రాంతంలో కార్యకర్తల వ్యవస్థ మండల, బస్తీ నుంచి ప్రాంత స్థాయి వరకు ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి పనిచేయటం జరుగుతున్నది. కాబట్టి ఇట్లాంటి విషయాలని అధ్యయనం చేసేందుకు మనకి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయేటువంటి పుస్తకం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని చెప్పి కోరుతూ, సంఘం యొక్క వ్యవస్థ యొక్క వికాసం కోసం సంఘ కార్యకర్తలు ఏ రకంగా పనిచేశారు అనేటువంటి విషయం తెలుసుకునేందుకు, సంఘ చరిత్రని తెలుసుకునేందుకు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని చెప్పి కోరుతూ నేను పూర్తి చేస్తాను.